వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ నిలిపివేత. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మద్దిరాజు రమేష్. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అంధ విద్యార్థుల పాటలు సీడీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. సాలూరా తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రైతుల అభివృద్ధి కోసం సహకార సంఘాలు స్థాపించాం. నిజామాబాద్ DCCB బ్యాంకులో అధికారులతో సమీక్షించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్లు పంపిణీ. పాల్గొని పంపిణీ చేసిన సిపి సాయి చైతన్య, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ పోటెత్తిన వరద. 36 గేట్లు ఎత్తి 2,30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. కామారెడ్డి జిల్లాలో భారీ వరదల ప్రభావానికి గురైన బాధితులను ఆదుకునేందుకు సహకారం అందించాలి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను అభినందించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. నగరంలో గంగస్థాన్లో రామకృష్ణ మఠంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చిన బ్రహ్మకుమారిలు. నైతిక విలువలపై అవగాహన. దాదాపు 100 సంవత్సరాల కన్నా ముందే రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు ఏర్పాటు చేశారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నందు అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంఘం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ లావాదేవీలను, సంస్థ అభివృద్ధిని అధికారులకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సహకార బ్యాంకులను దాదాపు 100 సంవత్సరాల కంటే ముందు రైతుల అభివృద్ధి కొరకు స్థాపించడం జరిగిందని, రైతులు పండించిన పంటకు రైతులకు లాభం చేకూరాలనే ఆలోచనతో సహకార రంగాలను ప్రారంభించడం జరిగిందని, సహకార సంఘాలు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించాలని, రైతులు క్షేమంగా ఉంటేనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయని సుదర్శన్ రెడ్డి అన్నారు. గతంలో ఉన్న ప్రతినిధుల ద్వారా సంస్థ నష్టాల్లోకి వెళ్తే ప్రస్తుతం నూతనంగా వచ్చిన కార్యవర్గ సభ్యులు, అధికారులు కలిసి 17% నష్టాల్లో ఉన్న సంస్థను 10% రికవరీ చేసి లాభాల్లోకి తీసుకొచ్చినందుకు వారికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ కంపెనీ అయిన ఇఫ్కో రాసాయనిక యూరియా చల్లడం బదులు నానో యూరియా స్ప్రే మెరుగ్గా ఉంటుందని ఆలోచనతో యూరియాను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఎందుకంటే ప్రస్తుతం వాడుతున్న యూరియా ద్వారా క్యాన్సర్ బారిన ప్రజలు పడుతున్నారని, అదేవిధంగా పంట పొలాలు కూడా యూరియా చల్లడం ద్వారా ఒకేసారి నలుపుకి వచ్చి తెగుళ్లను తట్టుకునే శక్తి క్షీణిస్తుందని, తద్వారా తెగుళ్ల సమస్యలు ఎక్కువగా అవుతున్నాయని, యూరియాను చల్లడం ద్వారా పంటకు కావలసిన అంత యూరియా తీసుకున్న తర్వాత మిగిలిన మిశ్రమం భూమిలో ఉండటం ద్వారా భూమి తన స్వభావాన్ని కోల్పోయి గట్టిగా మారుతుందని, నీరును నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుందని, తద్వారా భూమి గట్టిపడటంతో సౌడ్గా ఏర్పడి పంట పొలాలు బీటులుగా భూములుగా మారుతున్నాయని, వీటన్నింటినీ అధిగమించడానికి రైతులకు నానో యూరియాను వాడాలని, అధికారులు కూడా రైతులకు గ్రామాల్లోకి వెళ్తూ నానో యూరియాపై అవగాహన కల్పించాలని, అదేవిధంగా డ్రోన్లు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం కల్పించే దిశగా అడుగులు వేస్తుందని, జిల్లాకు డ్రోన్లు తెప్పించి రైతులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. అదేవిధంగా రైతులు పొలాల్లో పంట మార్పిడి పద్ధతి అవలంబించాలని, గతంలో నిజామాబాద్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నడుస్తున్న సమయంలో రైతులు 2 సంవత్సరాలు చెరుకు వేసి మళ్లీ ఒక పంట వరి వేసేవారికి, తద్వారా పంట మార్పిడి ద్వారా పంట పొలాలు సర్వాంతంగా మారి దిగుబడి. నిజామాబాద్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నడుస్తున్న సమయంలో రైతులు 2 సంవత్సరాలు చెరుకు వేసి మళ్లీ ఒక పంట వరి వేసేవారిని, తద్వారా పంట మార్పిడి ద్వారా పంట పొలాలు సార్వంతంగా మారి దిగుబడి ఎక్కువ వచ్చేదని, ప్రస్తుతం రైతులు కూడా పంట మార్పిడి వద్ద పద్ధతిని అవలంబించాలని పెంచుకోవాలని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, మాజీ PCC ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,
పిసిసి డెలిగేట్ గంగాశంకర్, వేల్పుల మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి, బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. బాగున్నది రిజల్ట్ అని కూడా చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా మన దగ్గర కూడా ఆ విధంగా చేస్తూ, అదేవిధంగా మన దగ్గరికి వెళ్ళి బయట డిస్ట్రిక్ట్కు ఫర్టిలైజర్స్ పోతూ ఉన్నాయి, యూరియా పోతూ ఉన్నాయి. తప్పనిసరిగా రైతులు అటువంటి పనులు చేయకండి. ఇక్కడ షార్టేజ్ వస్తుంది. ఇప్పటి వరకు మనకు ఎక్కడ షార్టేజ్ లేకుండా మేము మీ దృష్టిలో పెట్టుకొని మీ బ్యాంకులు కానీ, పోయిన కలెక్టర్ కానీ, మేము కానీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఒక సిస్టమ్ పెట్టి వాళ్ళకి షార్టేజ్ కాకుండా చేశాం. కొందరు తప్పులు చేయబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలపై టీఏఎన్హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేట్ నెట్వర్క్స్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉందని, ఈ విషయమై ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్యశ్రీ సీఈఓలను కలిశామని, ఆయన తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో ఇటీవల జరిపిన చర్చల్లో 140 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సోమవారం 100 కోట్ల బకాయిలు విడుదల చేశామని, మరో 40 కోట్ల త్వరలో విడుదల చేయనున్నామని వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రభుత్వం నుంచి తమకు సుమారు 1400 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన సాలూర తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కలిసి మండలంలో భూభారతి అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్లో ఎన్ని ఆర్జీలు పరిష్కరించారని, ఎన్ని పెండింగ్లో ఉన్నాయని, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలతో తహసీల్దార్ వై శశిధర్ను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణకు అయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా పీఓటీలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన జరపాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ ఆర్జీలను ఆమోదం తెలపాలని తెలిపారు. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ప్రక్రియ కోసం ముందస్తుగానే అవసరమైన జాబితాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎస్ఐఆర్ను పగడ్బందీగా నిర్వహించేలా సన్నద్ధమై ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. అనునిత్యం అంకిత భావంతో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులకు సిపి సాయి చైతన్య, ఏసీపీ మస్తాన్ ఆలీ ఆధ్వర్యంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ట్రాఫిక్ పోలీసులకు వెల్నెస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సిపి సాయి చైతన్య, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ, సిఐ ప్రసాద్ చేతుల మీదుగా 100 మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెల్నెస్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల సేవలు అభినందనీయమన్నారు. నిత్యం ఎండనక వాననక వారు అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని కోరారు. మనకు మా భార్య పిల్లలు ఉన్నారని వారి కోసం ఆలోచించి హెల్మెట్లు ధరించి రక్షణ పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ ఎండి సుమన్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ట్రాఫిక్ నియంత్రణ అవగాహన భాగంగా వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హెల్మెట్స్ పంపిణీ కార్యక్రమము చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపి గారు, పి సాయి చైతన్య గారు, ఏసీబీ మస్తాన్ అలీ గారు అండ్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ గారు అండ్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజామాబాద్ వచ్చి వెళ్ళే ప్రజలు ఈ మధ్యకాలంలో చిన్న యాక్సిడెంట్ వల్ల గాయాల పాలవుతున్నారు. ఒక సర్వే ప్రకారము హెల్మెట్ ధరించడం వల్ల కరీంనగర్ జిల్లా ప్రభుత్వ అందుల పాఠశాల విద్యార్థులు పాడిన దివ్య దృష్టి వీడియో ఆల్బమ్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సీఎం నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో ఆల్బమ్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పిల్లలు దివ్య దృష్టి గల సుదీర్ఘమైన సాంస్కృతిక సమాసాలతో ఉన్న స్తోత్రాలకు అలవోకగా పాడటం అభినందనీయమన్నారు. భాష సరిగ్గా ఉచ్చరించలేని ఈ కాలంలో ఇంత స్పష్టంగా రాగయుక్తంగా స్తోత్రాలను ఆలపించడం ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఎంతో కృషి అభ్యాసం ఉంటే తప్ప ఇది సాధించలేరని, చిన్నారులు వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించారు. జిల్లా కలెక్టర్ పమైల సత్పతి విద్యారంగంలో చిన్నారులను ప్రోత్సహించడం ఆదర్శనీయమన్నారు. వీడియో ఆల్బంకు దర్శకత్వం వహించిన నంది శ్రీనివాస్, సంగీతాన్ని అందించిన కేబి శర్మ, సంగీత ఉపాధ్యాయులు సరళ, వీడియోగ్రఫీ చేసిన లక్ష్మీ గౌతమ్ అభినందించారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు అన్నం రవిచంద్ర సమన్వయంతో సాగిన ఈ కార్యక్రమంలో చిన్నారి గాయకులు సింధుశ్రీ, శ్రావణి, తిరుమల అఖిల్, నిత్యశ్రీ, జాహ్నవి, కల్పన, ప్రణయ్, సాయిరాం, మణిదీప్, అక్షయ్, వరుణ్ తేజ్, మణిరతన్, లోహిత్లతో పాటు ప్రభుత్వ బదిరుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ పమైల సత్పతి పిల్లలతో కలిసి సచివాలయాన్ని సందర్శించారు. సాధారణంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి పూజిస్తారు. ధర్మారం గ్రామంలో మాత్రం కోతికి ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. కోతి దేవాలయం నవిపేట్ మండలం ధర్మారం గ్రామంలో ఉంది. 49 ఏళ్ల క్రితం గ్రామంలోని విఠాబా అనే వ్యక్తికి కలలో కోతి దేవుడు వచ్చి తనకు ఆలయం కట్టి పూజలు చేయాలని కోరాడు. తనను ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు తీరుస్తానని చెప్పాడు. దీంతో గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో కోతి దేవునికి ఆలయం కట్టారు. అంతే, అప్పటి నుండి ప్రతి ఏడు సెప్టెంబర్ 16న గ్రామస్తులందరూ కోతి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఆలయ 49వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందుకు ఆలయాన్ని చక్కగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు చేశారు. జిల్లా నలుమూల నుంచి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేసి పూజలు చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ వారు వానరానికి ఆలయ నిర్మాణం చేసిన నిత్యం పూజలు చేస్తున్న ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు గుర్తించి మరింత అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సన్నీగౌడ్, నవీన్, నాగరాజ్, తిరుమల్, శ్రీకాంత్, రాములు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కోతిదేవుడి మందిరం అనేది నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ విలేజ్లో ఉంది. అలాగే మన నిజామాబాద్ జిల్లాలో నౌపేట్ మండలం ధర్మారం గ్రామంలో కూడా మన కోతిదేవుని మందిరం అనేది ఉంది. ఇక్కడ ఆలయానికి వచ్చే వాళ్ళందరూ కోరిన కోరికలు కోరుకొని ఆ కోరికలన్నీ అవుతున్నాయని ప్రజలు అంటూనే ఆ సంతోషకరంగా ఉంది. మా గ్రామంలో కోతిదేవుని మందిరం ఉండడం మాకు చాలా అదృష్టంగా ఉంది. అదృష్టంగా ధర్మారం గ్రాసులం కూడా అభినందిస్తున్నాం. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి, మండలాల నుండి జిల్లా వాసులు కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్మించడం, అలాగే భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారం వరద బాధితులకు ఊరటనిస్తోంది. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వత్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గాంధారి మండల కేంద్రంలోని రైతు వేదికలో వరద బాధితులు 67 మందికి దుప్పట్లు, బెడ్షీట్లు, చీరలు, దోతులు, టవల్స్తో కూడిన కిట్లను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సభ్యులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇతర ఆపద సమయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహాయం అందిస్తుందని అన్నారు. ఇటీవల జిల్లాలో సంభవించిన భారీ వరదల ప్రభావానికి గురైన బాధితులకు ఆదుకునేందుకు జిల్లాకు సహకారం అందించాలని కోరగా వెంటనే స్పందించి జిల్లాకు సుమారు 8 లక్షల రూపాయల విలువైన 400 మందికి దుస్తులు మరియు దుప్పట్లతో కూడిన కిట్లను, దెబ్బతిన్న ఇండ్లకు కప్పుకోవడానికి 100 టార్పాలిన్ కవర్లను అందజేశారని, సహాయ సామాగ్రిని పంపించిన రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖకు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న మరియు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. నిన్న రాజంపేట్, బిక్నూర్, బేబీపేట్ మరియు తోబకొండ మండలాల్లో సహాయ కిట్లను అందజేశామని, ఈరోజు గాంధారి, ఎస్ఎస్ఆర్ నగర్, రామారెడ్డి, పాల్వంచ మండలాల్లో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థసింహారెడ్డి, స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న బ్లడ్ బ్యాంక్ గదిలో పాము కలకలం రేపాయి. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న బ్లడ్ బ్యాంక్ గదిలో పాముల కలకలం. బ్లడ్ బ్యాంక్లో పాములు చొరబడ్డాయి. పామును చూసిన సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే కట్టెలతో కొట్టి పామును చంపారు. వర్షాకాలం కారణంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. నేల మొత్తం బురదమయమైంది. ఈ ఆసుపత్రికి రోజుకు 100 మంది రోగులు వస్తుంటారు. పాము ఆసుపత్రిలో చొరబడి ఉంటే గందరగోళం ఏర్పడేది. అధికారులు స్పందించి పిచ్చి మొక్కలను తొలగించి నేల బురదమయం కాకుండా మొరం వేసి పిచ్చి మొక్కలు, రాళ్లు లేకుండా చూడాలని రోగులు కోరుతున్నారు. నగరంలోని సార్వజనిక్ గణేష్ ఆలయంలో వారాహి అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని సార్వజనిక్ గణేష్ ఆలయంలో వారాహి అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పండితులు పసుపు త్రినాథ శర్మ వేదం పంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో
అమ్మానగర్ వారాహి అమ్మవారి ఆలయ వ్యవస్థాపకులు ప్రముఖ సామాజిక సేవకుడు మంచాల జ్ఞానేందర్ తమ్ముడు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరియు గణేష్ గుడి కమిటీ సభ్యులు మరి పశుపతిమా మంత్రులు మరియు తోటి మిత్రులకు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. వారాహి మాత గురించి పశుపతి మంత్రులు మామగారు అన్నీ చెప్పారు ఇప్పటివరకు టోటల్గా. కానీ ఇప్పటి వరకు కూడా వారాహి మాత ఉత్సవ విగ్రహం కూడా ఈ సాక్షాత్తు శృంగేర్ల స్వామి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 5 రూపాయలకే 20 లీటర్ల మంచినీటి సరఫరాను నిజామాబాద్ నగరంలో ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ హిందూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయం ఆదర్శ నగర్లోని మేరు సంఘం ఎదురుగా దుబ్బాలో ప్రజలందరికీ శుద్ధ మంచినీటిని అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ ప్రచారక్ నర్ర వెంకట శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగ్ ప్రచారక్ శివకుమార్ మాట్లాడుతూ ప్రజలందరికీ చాలా తక్కువ ధరకే మెయింటెనెన్స్ భరించి 5 రూపాయలకే 20 లీటర్స్ మంచినీటిని అందిస్తున్నారు. అదేవిధంగా ప్రజలకు సేవ అనేటువంటి భాగంగా సేవా కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ప్రారంభం చేయడం, అదేవిధంగా దేశంలో విహెచ్పి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు స్వచ్ఛందంగా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు మారుమూల గ్రామాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు మొదలుకొని సమాజము సంస్కారము దేశభక్తి ఇలాంటివన్నీ కూడా సమాజంలో రావడానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణాజీ, జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాగూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా ఉపాధ్యక్షుడు రెబ్బ ఆనంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సహాయక కార్యదర్శి ధార్మిక రమేష్, నగర కార్యదర్శి బాసొల్ల నికేష్, సుధీర్, వాటర్ ప్లాంట్ నాగభూషణం తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ హిందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేడు మంచినీటి శుద్ధ జలవాట్ నీటిని అందజేసేటటువంటి కార్యక్రమం ప్రారంభం చేయడం చాలా సంతోషదాయకం. ప్రజలందరికీ చాలా తక్కువ ధరలో అంటే కేవలం మెయింటెనెన్స్ భరించి 5 రూపాయలకే 20 లీటర్ల వాటర్ ఇవ్వడం, ఆ విధంగా ప్రజలకు కూడా ఒక రకమైనటువంటి సేవ అనేటటువంటి పద్ధతిలో సేవా కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ప్రారంభం చేయడం. ఈరోజు దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ముఖ్య కార్యక్రమాలతో పాటు స్వచ్ఛందంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా ప్రారంభం. కమర్పల్లి మండలంలో మీ సేవలో అక్రమ వసూళ్లపై కేసీ కథనాలకు అధికారులు స్పందించారు. కమర్పల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో మీ సేవ నిర్వాహకులు ఆన్లైన్ దరఖాస్తులకు మరియు ఏ ప్రభుత్వ దరఖాస్తులు చేసినా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో K6 మరియు NCN కమర్పల్లిలో అక్రమ వసూలు అని ఇచ్చిన వార్తా కథనాలపై మండల తహసీల్దార్ స్పందించి మీ సేవా కేంద్రాలను తనిఖీ చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తే మీ సేవలు తీసేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియాల్లో వచ్చిన వార్తలకు తాము స్పందించామని, ఎవరు కూడా ఎక్కువ డబ్బులు మీ సేవలో చేయరాదని, ఎక్కువ డబ్బులు వసూలు చేసినట్లయితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. నేను తహసీల్దార్ కమర్పల్లి. మొన్న పేపర్లో మీ సేవ పైసా వసూలు అనే శీర్షికన ప్రచురించబడింది. దాంట్లో భాగంగా గిరిజావరకు విచారణ కొరకు పంపడం జరిగింది. ఆ విచారణ రిపోర్ట్ రాగానే జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళ తగు చర్యలకు ఎవరైనా తప్పుగా చేస్తే వాళ్ళ మీద చర్య కొరకు పంపిస్తాము. ముఖ్యంగా ఏంటంటే బయట మీ సేవా కేంద్రం అని బోర్డు ఉండాలి, ఆ మీ సేవ నిర్వాహకుని పేరు, సెల్ నెంబర్ ఉండాలి, లోపల సిటిజన్ చార్టర్ ఉండాలి. అంటే ఏ సర్టిఫికెట్కి ఎంత అమౌంట్ అనేది, అమౌంట్కు మనం ప్రభుత్వం నిర్ణయించిన ధర మాత్రమే తీసుకోవాలా. ఎక్కువ ధర తీసుకుంటే మాత్రం వాళ్ళపై యాక్షన్ ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమే చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదని సిపిఎం కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. తెలంగాణ రైతాంగ పోరాట విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా వివరించే పనిలో భాగంగా ఈరోజు ముబారక్ నగర్లోని బీడీ కంపెనీలో కార్మికులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ నిజాం నవాబుకు దొరలు, భూస్వాములు, పటేల్, పట్వారీలు, జాగీర్దారులు, జమీందారులు పేదలతో వెట్టి చాకరీ చేయించుకుంటూ వారిపైన దౌర్జన్యాలను చేస్తూ విపరీతమైన పనులను మోపటంతో వాటిని సహించలేక ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన కమ్యూనిస్టు నాయకత్వంలో సంఘాలను ఏర్పాటు చేసుకుని కుల మత ప్రాంతాలకు అతీతంగా దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 3,000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేశారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టులది అని అన్నారు. ఈ పోరాటంలో 2,000 మంది వరకు దొరలు రజాకార్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. తర్వాత పటేల్ సైన్యం దొరలకు వత్తాసు పలికారు. దానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మరో 2,500 మంది పేదలు కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని,
ఇంతటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంటే దాన్ని వక్రీకరణ చేస్తూ బీజేపీ విధానాలను ఎండగట్టి ఈ పోరాటంకు కమ్యూనిస్టులే వాదులని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, కార్మిక వర్గ నాయకులు సాయిలు, మోహన్, ఖాదర్, లక్ష్మి తదితరులు ఉన్నారు. నగరంలోని గంగస్థాన్ రామకృష్ణ మఠంలో అంగన్వాడీ టీచర్లకు బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో శిక్షణ ఏర్పాటు చేశారు. నగరంలోని గంగస్థాన్ రామకృష్ణ మఠంలో అంగన్వాడీ టీచర్లకు బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు నైతిక విలువలు, మనశ్శాంతి తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 300 మంది వరకు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. నగరంలోని ఆర్యానగర్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్యానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం ఇస్కాన్ నిజామాబాద్ ఆలయ కమిటీ సంయుక్తంగా నిర్వహించే శ్రీకృష్ణ అష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భజనలు, కీర్తనలు, ఉయ్యాల వేడుక తదితర కార్యక్రమాల అనంతరం మహాహారతి, మహాప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్యనగర్ లక్ష్మీస్వామి ఆలయంలో అత్యంత విశేషంగా వైభవంగా శ్రీ వైష్ణవ శ్రీ జయంతి కృష్ణాష్టమి అత్యంతంగా నిర్వహించబడింది. ఇందులో ముఖ్యంగా ఇస్కాన్ నుంచి వచ్చిన ఆ భక్త బృందము చక్కని విశేషమైన శ్రీకృష్ణ భజన చేసేసి అందరినీ ఆనందంలో ముంచెత్తాడు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఆ భజన కార్యక్రమం 7 గంటల వరకు నిర్వహించబడిన తర్వాత మన ఆయన చుట్టూ ప్రాంగణం మొత్తము నగర సంగీతం చేసుకుంటూ ఊరేగింపు చేయడం జరిగింది. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వాకర్స్ యూత్ సభ్యులు మార్చి 1 డ్రెస్లను వితరణ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఈ నెల 17, 18, 19 తేదీలలో జరిగే మండల స్థాయి క్రీడల సందర్భంగా పచ్చల నడుకుడ వాకర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు విద్యార్థులకు 20,000 రూపాయల విలువగల మార్చి 1 దుస్తులను వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 17, 18, 19 తేదీలలో జరిగే మండల స్థాయి క్రీడా పోటీలలో నైపుణ్యాన్ని ప్రదర్శించిన మన పాఠశాలకు అన్ని క్రీడా ఈవెంట్స్లలో గెలుపొందించాలని సూచించారు. ఇందుకు సహకరించిన వాకర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులకు ఉన్నత పాఠశాల గెజెట్ ప్రధాన ఉపాధ్యాయులు జె రమేష్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మారుతి, ఏనుగు గంగారెడ్డి, అనుపల సతీష్, గడ్డం రెడ్డి, బ్యాంక్ సాయిలు, అంసాపూర్ మల్లేష్, విఠల్, బాలరెడ్డి, చిప్పుడు సంతోష్, జానా ముత్యం, గుండాల ఆనంద్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాల బైన్సా పట్టణంలో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో 77వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరిగాయి. పెయింటర్ యూనియన్ కార్యాలయం నుండి మోటార్ సైకిల్ ర్యాలీతో బస్టాండ్ వద్ద గల సిపిఐ జెండాను కామ్రేడ్ కలవన శంకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవిష్కరించి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట పిలుపు సెప్టెంబర్ 15న కామ్రేడ్ రవి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మక్దూర్ మొహినుద్దీన్కు ఇవ్వడంతో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వానికి మరియు రజాకర్ గుండాల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం పెద్ద ఎత్తున జరిగిందని ఎక్కారు. అన్ని పల్లెలు రైతులు పాల్గొని 10 లక్షల ఎకరాలు పంచిన ఘనత సిపిఐకి ఉందని అన్నారు. అన్ని గ్రామాలను విముక్తి చేసిన ఘనత కూడా సిపిఐకి ఉందని అన్నారు. హైదరాబాద్ రాష్ట్రం ఈ పోరాటానికి తలవంచి నిజాం ప్రభువు కేంద్ర ప్రభుత్వంలో లొంగిపోయారని అన్నారు. ఈ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు నేలకొరిగారని చెప్పారు. ఈ పోరాటం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కామ్రేడ్ దాజీ శంకర్, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ రామ్ కిషన్ శాస్త్రి, బాషెట్టి గంగారాం, గుండ సదాశివ, కుమారి పోషెట్టి, గడ్డం కిషన్ రావు, వన్నెల ఏలన, వన్నెల హనుమంతుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటం జరిగిందని అన్నారు. ఈ నెల 15న హైదరాబాదులోని రవి నారాయణ రెడ్డి ట్రస్ట్ భవన్లో జూబ్లీ హిల్స్ ముగింపు కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ ఎస్ విలాస్, కామ్రేడ్ బుక్యా రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ఎన్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గోపి బైన్సా, మండల కార్యదర్శి పెందరి ముత్యం బైన్సా, మండల సహాయ కార్యదర్శి కామ్రేడ్ లక్ష్మణ్, అధ్యక్షులు అనిల్ సింగ్, ప్రధాన కార్యదర్శి జావేద్, ఉపాధ్యక్షులు బాలు, విఠల్ తదితరులు యూనియన్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మొక్కజొన్న కంకుల చాటున యూరియా బస్తాను 2 యువకులు బైక్పై ఎత్తుకెళ్లిన వింత ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన తక్కల్ల గంగారెడ్డికి యూరియా లభించకపోవడంతో తనకు తెలిసిన వారి వద్ద నుంచి ఒక సంచి యూరియా బస్తాను చేబదులుగా తీసుకుని తన మొక్కజొన్న పంటకు చల్లడం కోసం వ్యవసాయ బావి వద్ద వేశాడు. ఈ క్రమంలో పని మీద ఇంటికి వెళ్లి తిరిగి బావి వద్దకు వచ్చేసరికి యూరియా బస్తా మాయమైంది. దీంతో షాక్కు గురైన రైతు గంగారెడ్డికి ఏం చెయ్యాలో అర్థం కాక తలపట్టుకున్నాడు. చివరకు చేసేదేమీ లేక ఇంటికి వెళ్తూ తన తోటి మిత్రులకు విషయం తెలిపాడు. దీంతో గుర్తు తెలియని యువకులు ఇద్దరు మొక్కజొన్న కంకులను టోల్ ప్లాజా వైపు బైక్పై పెట్టుకొని వెళ్లారని వారు చెప్పారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టోల్ ప్లాజా వద్దకు చేరుకొని సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. యూరియా బస్తాను వేసుకొని వాటిపై మొక్కజొన్న కంకులను కనబడకుండా నింపుకొని వాటి కింద యూరియా బస్తాను వేసుకొని వెళ్లడాన్ని గుర్తించారు. సీసీ ఫుటేజ్ను డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఇష్యూ తెగ వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న యువకులు చోరీ చేసి తీసుకెళ్లిన యూరియా బస్తాను వాపస్ తీసుకొచ్చి రైతుకు అందజేసి క్షమాపణ కోరారు. కిసాన్ నగర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవన్లో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించి మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కార్యదర్శి జీవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము. వీటి అవకాశాన్ని మండలంలో ఉన్నటువంటి కంటితో బాధపడే ప్రతి వ్యక్తి ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మండలంలోని అన్ని గ్రామాలలో ప్రతి ఒక్కరూ ఈ మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమానికి వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ కంటి పరీక్షలు చేసుకున్నటువంటి వ్యక్తులందరికీ ఉచితంగా ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో. బాల్కొండలో యూరియా కోసం బారులు తీరారు. యూరియా కోసం బాల్కొండలో రైతులు మంగళవారం బారులు తీరారు. కేవలం 225 యూరియా బస్తాలు మాత్రమే వచ్చాయని తెలియడంతో పెద్ద సంఖ్యలో రైతులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి తరలివచ్చారు. రైతులకు సరిపడ బస్తాలు లేకపోవడంతో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంజనీర్ను బాల్కొండ లయన్స్ సభ్యులు సన్మానించారు. ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా బాల్కొండ లయన్స్ క్లబ్ సభ్యులు మంగళవారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాల్వ డిప్యూటీ ఈఈ గణేష్ను సన్మానించారు. కిసాన్ నగర్లోని లయన్స్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గణేష్ని శాల్వా జ్ఞాపికలతో సన్మానించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ కార్యదర్శి జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, ఎస్ఆర్ఎస్పీ ఇంజనీర్లు తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు. బీర్కూర్ సహకార సంఘం ఇన్ఛార్జ్ చైర్మన్గా ఇంగు రాములు బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ ప్రాథమిక సహకార సంఘం ఇన్ఛార్జ్ చైర్మన్గా ఇంగు రాములు మంగళవారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. డీసీఓ రామ్మోహన్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని సహకార సంఘం కార్యదర్శి విఠల్ ఇంగు రాములకు అందజేసి సహకార సంఘం బాధ్యతలు అప్పగించారు. నూతనంగా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఇంగు రాములకు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సహకార సంఘం సిబ్బంది అభినందనలు తెలిపారు. సహకార సంఘం నూతన చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన ఇంగు రాములు మాట్లాడుతూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి సహకార సంఘం డైరెక్టర్లు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతుల సహకారంతో బీర్కూర్ సహకార సంఘాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఉత్తమ సహకార సంఘంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం సహకార సంఘం కార్యదర్శి విఠల్ నూతన చైర్మన్ ఇంగు రాములకు శాల్వా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యామరాము, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శంకర్, ఎంపీపీ రఘు, మాజీ ఎంపీటీసీ సభ్యులు సందీప్, యువజన నాయకుడు శశికాంత్, సీనియర్ నాయకులు అంబలి బసవరాజ్, ఆవారి గంగారం, పుల్లని పీరయ్య, బాన్సువాడ వెంకటి, సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ లాయక్ కొర్మె రఘు, మేకల ఎరుకల కిషన్, బ్రహ్మయ్య, కిరణ్, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొని నూతనంగా ఇన్ఛార్జ్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఇంగు రాములకు అభినందనలు తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో సోమవారం శ్రీ కోదండ రామాలయం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు అందరినీ ఆకర్షించాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున శ్రీకృష్ణ తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా మన ఇందూరు గ్రామంలోని సుభాష్ నగర్లో వెలిసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో శ్రీకృష్ణ తిరునక్షత్ర మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు
అందరూ కూడా కలిసి చాలా చక్కగా అత్యంత వైభవపేతంగా చేసుకోవడం జరిగింది. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సింహమాసే అసితే పక్షే బహుళ పక్షంలో వచ్చేటువంటి రోహిణితో కూడుకున్నటువంటి రోజున కృష్ణ జయంతి చేసుకోవడం జరుగుతుంది. నగరంలోని బర్కత్పూర్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఇంజనీర్స్ డేను ఘనంగా ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఇంజనీర్ వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుందని, సమాజానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో సేవలు చేస్తారని, ప్రతి సంవత్సరం రోటరీ ఆధ్వర్యంలో ఇంజనీర్లను ఘనంగా సన్మానిస్తామని, అందుకే ఈ ఇంజనీరింగ్ పురస్కరించుకొని నగరంలోని ప్రముఖ ఇంజనీర్లు అయినటువంటి ఇంజనీర్లు దామోదర్ మాలు, బండారి కరుణానంద్ యాదవ్, శ్యామ్ రాఠీలను శాల్వాతో మెమెంట్లతో సత్కరించడం జరిగిందని అన్నారు. వీరితో పాటు రోటరీ క్లబ్ సభ్యులైన ఇంజనీర్లైన సతీష్ జూగల్ సోనీలను కూడా గౌరవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గోవింద్ జవహర్, శ్రీనివాసరావు, రాజ్ కుమార్ సుబేదర్, రామ్మాలు, పవన్ పాండే, డాక్టర్ अंकित अग्रवाल तदितर सभ्युలు ఉన్నారు. अवयव में एक इंजीनियर भी देश के इस विकास के ढांचे को बनाने में इंजीनियर का काफी बड़ा रोल है, क्योंकि आज देखिए आज हमारे गौरवनीय प्रधानमंत्री जी जिनका विजन है कि विकास, और उस विकास में हम देख रहे हैं पिछले 10 वर्षों से देश का राज्य का काफी विकास हुआ है. तो उस विकास में जैसा रोड्स है, जैसा बिल्डिंग्स है, इसमें सबसे बड़ी अहम भूमिका इंजीनियर की. నిర్మల్ జిల్లా బైన్సా మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట వృద్ధులు, వికలాంగులు పింఛన్ పెంచాలని ధర్నా చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో వికలాంగుల పింఛను 6,000కు పెంచాలని ధర్నా చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెంచాలని, ఇప్పటికే నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు, వికలాంగుల సంఘం జిల్లా నాయకులు బురుపుల రాజు, భోజారెడ్డి, నర్సారెడ్డి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు నందు, సంజు తదితరులు పాల్గొన్నారు. బైన్సా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మాన్యశ్రీ గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో మరి వికలాంగులందరూ కూడా వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పి ఆయన ప్రతి జిల్లా కేంద్రంలో తిరిగి మండల కేంద్రంలో తిరగడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలోనే ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత ఏదైతే గీతా కార్మికులు, మిగతా సంబంధించిన పెన్షన్దారులందరూ కూడా ఈరోజు మండల కేంద్రాల్లో ధర్నా చేయడం అనేటువంటి జరుగుతుంది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి ఆర్మూర్లో చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ పై అవగాహన కల్పించారు. అలాగే స్థానికంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి వారిని అభినందించారు. ప్రతి విద్యార్థి బాల్య వయస్సులోని మంచి రాత్రులను నేర్చుకుంటే జీవితంలో మంచి స్థానంలో స్థిరపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్, విద్యాస్ఫూర్తి ట్రస్ట్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్స్పర్ట్ మరియు సైకాలజిస్ట్ కూడా వారి ద్వారా బయాస్ హై స్కూల్ ఆర్మూర్లో 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి 2 బ్యాచ్ల రూపంలో హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ పైన హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అనే విషయాలైన ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి కార్యక్రమం ఒకసారి కాదు, ప్రతి సంవత్సరం మా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చిట్ల పార్థసారథి గారు, IAS రిటైర్డ్ ఎలక్షన్ కమిషనర్ గారు, ఇది సుమారు 18 సంవత్సరాల నుంచి కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఈ పాఠశాల విద్యార్థులు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇలాంటి కార్యక్రమాన్ని వారి కోసం ఏర్పాటు చేయడం వారి యొక్క చిట్ల పార్థసారథి గారి యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. గాంధారి మండలం ముద్దల్లిలో విద్యుత్ఘాతంతో గ్రామానికి చెందిన కౌలు రైతు కర్రోల సాయిలు 50 చెందాడు. సాయిలు అదే గ్రామానికి చెందిన ఒకరి పొలం కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తున్నాడు. కలుపు తీసేందుకు పొలానికి వెళ్లారు. పొలానికి నీరు పారించేందుకు సాయిలు బోరు మోటార్ స్టార్ట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతానికి గురై అక్కడికక్కడ మృతిపోయాడు. మృతుని భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఏర్గడ్ల మండలం దోంచింద గ్రామంలో వైష్ణవ శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ శ్రీకృష్ణుడికి వారు తెలియజేశారు. స్వామివారి దయతో అందరూ బాగుండాలని వేడుకున్నట్లు తెలియజేశారు. వైష్ణవ శ్రీ కృష్ణస్వామికి ఎంతో విశిష్టత ప్రాముఖ్యత ఉందని వివరించారు. పొతంగల్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో అనారోగ్య కారణంతో గత 2 రోజుల క్రితం కోటగిరి సాయిలు అనే వ్యక్తి మరణించడం జరిగింది. వారికి ఒక కొడుకు ఉన్నాడు. అతనికి మతి స్థిమిత సరిగ్గా లేదు. వారికి నిరుపేద కుటుంబం, ఆర్థిక స్తోమత లేకపోవడంతో అంత్యక్రియలకు ఖర్చుల నిమిత్తం గ్రామ సభ్యులు, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. స్థానిక బీజేపీ నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వెంటనే స్పందించి కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 1,15,000 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్స్ బంగారం ధర 1,06,190గా పలికింది. ఇక వెండి కిలో 1,37,000గా ఉండగా 10 గ్రాముల వెండి ధర 1,370గా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ నిలిపివేత. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మద్దిరాజు రమేష్. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో అంధ విద్యార్థుల పాటలు సీడీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. సాలూరా తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రైతుల అభివృద్ధి కోసం సహకార సంఘాలు స్థాపించాం. నిజామాబాద్ డీసీసీబీ బ్యాంకులో అధికారులతో సమీక్షించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్లు పంపిణీ. పాల్గొని పంపిణీ చేసిన సిపి సాయి చైతన్య, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ పోటెత్తిన వరద. 36 గేట్లు ఎత్తి 2,30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. కామారెడ్డి జిల్లాలో భారీ వరదల ప్రభావానికి గురైన బాధితులను ఆదుకునేందుకు సహకారం అందించాలి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను అభినందించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. నగరంలో గంగస్థాన్లో రామకృష్ణ మఠంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చిన బ్రహ్మకుమారీలు. నైతిక విలువలపై అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.